ఇట్లా గరం గరం అన్నంలోనే ఎల్లిగడ్డ కారం కమ్మ అనిపిస్తుంది. ఇట్లా కొంచెం గరం గరంగా ఇట్లా నోరైనా కానీ సెట్ అయిపోతుంది మొత్తం. సర్ది ఉన్నా జ్వరం ఉన్నా నోరు మంచిగా లేకుంటున్నా అంత బాగుంటుంది. నోరు మంచిగా లేకుంటుంటుంది. చూపిస్తున్నా అమృతం. తిను చూపెడితే అలా వెళ్తుంది. నెయ్యితో కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నది అంటే నెయ్యి వేసుకోండి. నేమైతే నూనె వేసుకొని తింటాం ఎప్పుడు. ఇక అదే అలవాటు ఉండి అట్లనే చూపిస్తుంది. కమ్మగా ఉంటుంది. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే వాననైతే తుఫాన్ అంటోండ్రు. ఎట్లా అంటే చల్లగా పిడుగులాగా ఉన్నది. ఇట్లా బరిపోలు ఉన్నది ఇంట్లో గుడక. ఇక అట్లా చల్లగా ఉన్నది. మన గొంతులు గుడక ఇక ఏంటంటే గరగర ఇట్లా ఎటో అవుతుంది. ఇక మనకు సర్దులు కూడా అవుతాయి. ఈ వాతావరణానికి సర్దులు అవుతాయి కాబట్టి ఎల్లిపాయ కారంతో మీ ముందుకు వచ్చింది. ఎట్లా నూరుతా ఏం చేస్తా లాస్ట్ అక్కడ చూడదు. ఎట్లా అంటే కొలతలతో సహా చెప్తా. మంచిగా కొలతలు చెప్తా. వేడి అన్నంలా వేసుకొని తింటే సర్దైనా జలుబైనా నోరు మంచిగా లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇదైతే 4 బుక్కలు తింటాం. ఇది విషయం. ఇక మనకు అప్పుడు ఏది సహించదు. ఇక ఇదే సాయిస్తుంది. ఇది విషయం. ఇదంతా కమ్మ ఉంటుంది. ఇక వేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే కొలతలతో చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకోరి, నచ్చలేదనుకో వదిలేయండి. లైక్లు ఇస్తుంటే పాతకాలము ఇట్లా కారాలతోటి ఎల్లిపాయ కారంతో కర్రీస్ తోటి ప్రతి వంటతోటి మీ ముందుకు వస్తా. ఇప్పటి అవిటితో వస్తా. ఈ పాతకాలం అవిటితో వస్తా. ముందు మంచి వంటలతోటి మీకు మీ ముందు వస్తా. మీరైతే లైక్ కామెంట్ చెయ్యండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటేనే మీకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిస్తే మెచ్చుకుంటుంది మిమ్మల్ని. ఎందుకంటే ఇంత మంచి వంటలు ఉన్నాయి మాకు చెప్పలేవమ్మా అంటారు మీ చెప్పేటోళ్ళకు. ఎవరికైనా కానీ ఇక చెప్పలేరనుకో చెప్పకుంటే చెప్పకపోయింది, చెప్పిరనుకో చెప్పుర్రి. ఇది విషయం. మీకు ఎట్లా మనసుకు అనిపిస్తే అట్లా. నేను చెప్పినాను చెప్పకుర్రి. ఇక మీకు మనసుకు నచ్చితేనే చెప్పుర్రి. ఇది విషయం. ఇక ఇది అయితే ఎల్లిపాయ కారం అయితే వదలం. ఇప్పుడు వాతావరణం ముసురున్నది. హైదరాబాదు అంతటా వర్షాలు, ఎన్నో డిస్టిక్లు వర్షాలు అని చెప్తుంది వార్తలు. అయితే ఇప్పుడు చూసినా ఏపీలనైతే తుఫాను కాకినాడ అక్కడ సైడ్ బాగుంది తుఫాన్ అక్కడ. అవునా? మనకి అందుకే ఎఫెక్ట్ ఉన్నది. మనకైనా ముసురున్నది. ఇప్పుడు హైదరాబాద్ మాత్రం ముసురు అయితే పొద్దు నుంచి స్టాప్ లేదు. ఇట్లా మొత్తానికి ఆగుడే లేదు. అట్లా పడుతుంది ముసురు. ఇక ఇప్పుడైతే చల్లగా ఉన్నది కాబట్టి ఇట్లా కారంతో నోరు మంచిగా చేసుకుందాం. నేను చూపిస్తారా? ఏమేం కావాలి చెప్తావా? చూపిస్తారా? ఇది సింపుల్ గానే టేస్ట్ గా తింటాం. ఇక దీంతో 4 బుక్కలు ఎక్కువనే తింటాం. ఇగో ఎల్లిగడ్డలు, జీలకర్ర, ఉప్పు, ఇక కారం ఇంతల్నే వేసుకునేది. ఎట్లా వేసుకుందాం అన్నది నేను దంచుకుంటా. ఎట్లా దంచుతా ఏం చేస్తా అన్నది వంట రూమ్లోకి పోతే మీకు ఇక ప్రతి స్టవ్ తోటి ఏం పని లేదు. ఇక స్టవ్ లేకుండా చేసుకోవచ్చు. వెలిగించదు మమ్మీ. స్టవ్ తోటి పని లేకుండానే చేసుకుందాం. కమ్మగా ఉంటది. కమ్మ వండుకుంటున్నా. ఈ వేడి అన్నం అవుతుంది. ఎల్లిపాయ కారం ఎట్లా నూరుకుందామన్నది వేడి అన్నం. పొగలు. ఇప్పుడు ఎల్లిపాయ కారం ఒక 5 నిమిషాలలో నూరుకోవచ్చు. అంత పెద్దగా పని ఏమి ఉండదు. ఇక మనం ఏంటంటే కమ్మగా తినచ్చు. ఇక నోటికి రుచి వస్తుంది కూడా. మనకు నోరు మంచిగా లేనప్పుడు కూడా, మనకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు కూడా మంచిగా తినచ్చు. ఇప్పుడైతే మనము వేసుకునేది చూడు. పక్క కొలతలతో చెప్తాను మీకు. కొలతలు కూడా చెప్పమంటారు, చెప్తున్నా. 2 టీ స్పూన్లు జీలకర్ర నిండా వేసిన పొట్టు జీలకర్ర. ఇప్పుడు దంచుకుందాం. జీలకర్ర మంచిగా దంచుకోవాలి. ఇట్లా నూరుకుంటేనే మంచిగా ఉంటుంది. ప్రతి ఇంటికి రోల్ ఉంటుంది. రోట్లే మనకి ఎల్లిగడ్డలు ఉడక మంచిగా దంగిపోతాయి. అవి ఉడక పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం అంతా దంచుకునే వరకుని జీలకర్ర ఉడక దంగిపోతుంది. కమ్మగా వాసన వస్తుంది. జీలకర్ర వస్తుందరా? జీలకర్ర దంచితేనే ఓ లెవెల్. ఇట్లా దంచుకోండి. ఇట్లా దంచుకోండి. ఇట్లా పొడిగా ఇట్లా. ఉడతాం చూడండి. ఇట్లా దంచుకున్న పొడిగా అయింది కొద్దిగా. ఇప్పుడు నేనైతే ఎల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఈ కప్పు వేసుకుంటున్నా.
ఈ కప్పు 1/2 ఆ, కప్. ఈ మంచిగా పొట్టు తీసుకొని ఇట్లది ఇట్లా మనకి ఏంటంటే తొందరగా నలుగుతాయి బాగా ఏం ఇది కాదు కొద్దిగా ఇట్లా నలగొట్టినట్టు అని మళ్ళీ నూరితే అయిపోయాయి మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉంటాయి. ఎల్లిగడ్డలు పొట్టు తీసినాక ఎంత మెత్తగా ఉంటాయి ఈజీగా అయిపోతుంది. కొద్దిగా దంచుకుంటే ప్రతి ఇంట్లో రోలు ఉంటుంది, రోకలు ఉంటుంది. ఇక మనకు చిన్నవి గుడక బండతోటి ఇట్లా ఉంటాయి. ఇక వీటితోటి కూడా దంచుకోవచ్చు, దంగిపోతుంది. ఇది పెద్ద పని కాదు. ఇట్లా దంచుకుంటేనే దీని సోనా అన్నది వెళ్తుంటది. ఎల్లిగడ్డ సోనా జీలకర్ర ఇట్లా దంచుకుంది ఇక అది కమ్మగా వస్తుంది. ఎల్లిగడ్డ కారం ఇట్లా దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు దంచుకునే చేసుకోర్రి, మరి ఇక గ్రైండర్లో వేసుకుంటే మంచిగా ఉండదు. నేనైతే చెప్తున్నా. బట్టి నలిగిపోతుంది చూడు. ఇట్లా మన చేతులు గుడికి ఎక్సర్సైజ్ అయితే అప్పటి వాళ్ళకి ఇట్లా కష్టపడ్డారు కాబట్టి మంచిది. కష్టం కాదు, ఇది బట్టి నలిగిపోతుంది. ఇట్లా బాగుంటుంది, స్మెల్ లెవెల్లో పడుతుంది. ఇప్పుడైతే చూడుర్రి నేను ఏం వేస్తాను చూడుర్రి. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. ఈ కప్పుతోటి ఇప్పుడు ఏంటంటే ఈ కప్పు ఎల్లిగడ్డలు తీసుకున్నా కదా, ఈ కప్పులా సగం వేసుకోండి మీరు. అది కారం ఏంటంటే ఈ కప్పు ఎల్లిగడ్డలు కారం సగం. ఇప్పుడు నేను ఇది సగం అవుతుంది. నేను ఇట్లా ఉన్నాయి కాబట్టి స్పూన్లు ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నా. హాఫ్ కప్ అవుతుంది. ఇది ఎల్లిగడ్డలు ఏ కప్పు తోటి అయితే తీసుకున్నామో ఆ కప్పుల కప్పు తీసుకోవాలి కారం తీసుకోవాలి. ఇక మనము ఏంటంటే ఏ గిన్నె తీసుకుంటారు, ఏది తీసుకున్నా కూడా దాంతో ఎల్లిగడ్డలు ఫుల్ తీసుకుంటారు అనుకో, హాఫ్ తీసుకోరు, సగం తీసుకోరు. ఇది విషయం. కారం ఇప్పుడైతే నేను హాఫ్ కప్ ఉన్నది కాబట్టి హాఫ్ కప్ చూపిస్తున్నా చూడు. 1/2 కప్పు ఎల్లిగడ్డలు అయితే 1/4 కప్పు కారం. టీ స్పూన్లు కూడా చెప్తున్నా. 3 వేసిన ఎన్ని అయితే అన్ని చెప్తా. 4 5 6 నిండేసుకున్నా. ఇట్లా నిండేసుకున్నా చూడు. 6 టీ స్పూన్. 6 టీ స్పూన్లు టీ స్పూన్ తోటి వేస్తే అట్లా వేసుకోరు. ఇట్లా వేసుకోరు. నిండేసేస్తున్నా చూడు. టీ స్పూన్ అయితే 6 టీ స్పూన్లు. ఇక నేను కప్ అయితే హాఫ్ కప్ తీసుకోరు. ఎల్లిగడ్డలు ఏ కప్ తోటి తీసుకుంటారో ఆ కప్పు నిండా తీసుకున్నాక హాఫ్ కప్ తీసుకోండి. నేను ఉప్పు వేస్తున్నా చూడు. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తుంది. 2 టీ స్పూన్లు సరిపోతుంది దీనికి. ఏ ఉప్పు ఉంటే అది ఏదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే పచ్చళ్ళకి కమ్మ ఉంటుంది, మనకు కారాలకు కమ్మ ఉంటుంది. దొడ్డుప్పు సన్నపప్పు అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వాడుకోరు. ఇలా నీళ్ళ సుక్క వాడద్దు, ఇది విషయం చెప్తున్నా నేను. నీళ్ళ సుక్క వాడకుండా మనం ఎల్లిగడ్డ కారంతో ఎల్లిగడ్డతోటే సొన్నతోటే ఇది మనం ఇట్లా దంచుకుంటేనే ఇట్లా అవుతుంది. ఈ విషయం ఇలా నీళ్ళ సుక్క వాడద్దు. మీరు యువతల పెట్టుకున్నా 2 నెలలు అవుతుంది, నెల అవుతుంది, ఎప్పుడైనా. ఇక మీరు నెల రోజులు అయితే తింటారు. ఇది తింటుంటే ఇక కమ్మగా నోటికి రుచి, మనకు గుండె గుడక మంచిది. అప్పటోళ్ళు వెనకటోళ్ళు బాలంత గుడక ఇట్లా చేసి పెడతారు. బాలంతకైనా మనకు సడులైనా జ్వరం వచ్చినా ఇది ఎంతో ఆరోగ్యమైన ఫుడ్. ఇట్లా చేసుకుంటే ఇట్లా నూరి పెడతారు. మా బాపమ్మ ఇట్లా నూరి పెడతారు. రోట్లే నూరి తినుండ్రి. జ్వరం వస్తే మాత్రం ఇక కూరలు సై దొరికాయి, ఇట్లా తినుండ్రి అని చెప్పుదురు. జ్వరం వస్తే జ్వరం వచ్చినా సర్ది అయినా ఇది తినుండ్రి. ఇక మీరు గోళీలు వేసుకోకూడదు, ఇవి తినుండ్రి అని అందరు. ఇక నోరుకు కమ్మగా వస్తుండే. కొంచెం పచ్చి నూనె వేసుకొని ఇలా నూనె ఏం వేసి పెట్టకుండ్రి, ఇట్లనే నింపి పెడితే మంచిగా ఉంటుంది. ఇగో మనము ఏంటంటే ఇవి ఎల్లిగడ్డలు ఇవన్నీ దంచుకున్నాం కదా, కొద్దిసేపు దంచుర్రి, మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగా వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర కారము అన్నీ కొద్దిసేపు దంచుర్రి. వేయంగానే నలిగింది కదా అని ఇట్లా అయింది కదా అని ఒప్పుకుండకుండ్రి. ఇట్లా కొద్దిసేపు దంచుర్రి, కొంచెం మంచిగా కలుస్తుంది.
కమ్మ వాసన వస్తుంది కదా. వేడి వేడి అన్నంలో వేసుకొని తిని ఎంత మంచిగా ఉంటారు, కమ్మగా ఉంటది. అవును, మాకు జ్వరం వచ్చినప్పుడు కూడా టాబ్లెట్లు ఎప్పుడు వేస్తుంటేనా, మందులు వస్తుంటేనా, మీకు వయ్యకపోతుంటే అసలు ఇదే ఫుడ్ ఇట్లనే తోటే కంట్రోల్ చేయద్దు. ఇట్లనే సూపర్. చేతితో చెయ్యండి నడపది. ఇక కారము ఏంటంటే మంటది అనుకున్న వాళ్ళు చెంచుతో వేసేయండి. ఇది విషయం వేడి వేడి అన్నంలా కమ్మగా వస్తుంది. వేడి వేడి అన్నం ఇలా నీళ్ళ సుక్క వడగొట్టకుంది, ఇక దీన్ని కారం టేస్ట్ పోతుంది. ఇట్లా నూరుకొని రొట్టెలకు పెట్టుకుంటుంటే, మీ మక్క రొట్టెలకు జొన్న రొట్టెలకు పెట్టుకొని పచ్చి నూనె వేసుకొని తింటుంటుంది. ఇక వేడి వేడి అన్నంలా ఇట్లా నోరుకు నాకినగా టేస్ట్ అనిపిస్తుంది. ఇట్లా చెంచుతో గీకినట్టు అంటేనే, మన చేతులతో అంటే మంటదని బాధపడతారు. ఎందుకంటే అంతేం మంటది కానీ ఇక అట్లా మీకు చూపిస్తున్నా ఇట్లా ఉడక చేయొచ్చని. ఇక నేనైతే చేతితో చేస్తాను. ఇట్లా మంచిగా ఉడవాలి, ఉడుచుకుంటే వేసేసుకోవాలి. మాకు జ్వరం వచ్చినప్పుడల్లా అయితే ఖచ్చితంగా ఇక తేజం అయితే నోరు మంచి లేదు మమ్మీ అన్నది. మరి ఇక మన వాళ్ళకి గుడక చూపిస్తాం. ఇప్పుడు అంతా సర్దులు జ్వరాలు ఉంటాయి, నోరు మంచిగా ఉంటాయి, వైరల్ ఫీవర్ అని గుడక అంటున్నారు బాగా మందికి. ఇక మరి చూపిస్తే వాళ్ళు గుడక నూరుకుంటారు కదా. మన మంది అంతా పాతకాలం వంటలు ఎవి పోవద్దని నాకు ఇష్టము. పాతకాలం ఫుడ్ తోటి మీ ముందుకు వస్తా. ఇక ఏంటంటే తగ్గేది టేస్ట్లో తగ్గం, మనం తగ్గం, అంత బాగుంటుంది. ఇట్లా మంచిగా బియ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెద్ద మనుషులు మొత్తం ఇలా అన్నం ఎత్తురు, వేడి వేడి అన్నం కొంచెం చల్లగైనాక అన్నం వేసి కలిపి ముక్కలు పెడతారు. నూనె వేసి నడివేసి వేసుకుందాం మనం. సరే, కలిపి ఇట్లా బుక్క పెడదురు. ఎందుకంటే చేతులలో పెడదురు. మేము చేతులు చెప్పుకుంటూ వస్తుంటుంది మా బాపమ్మ దగ్గరికి. అట్లా నూరంగానే నమ్మకి ఎట్లయినా పెడుతుందని తెలుసు. అట్లా చేతులు చెప్పుకుంటూ వస్తుంటుంది. ఇట్లా కొద్దిగా పిల్లలకు నోరు మంటదో ఏమో అని కొద్దిగా నూనె వేస్తుండే ఇలానే కొద్దిగా అంత. ఎంత కమ్మ వాసన వస్తుందో, మీకు కూడా తినబుద్ధి అవుతుంది. ఇట్లా చూడండి ఎంత బాగుంది. తేజకైతే నోట్లకి వాటర్ వస్తుండొచ్చు. అవును, వస్తున్నాయి. కొద్దిగా నూనె వేస్తా, కొద్దిగా వేసుకుందాం. చూడదు నూనె, కొద్దిగా నూనె వేసుకుంటే సూపర్ ఉండాలి. పెట్టన్నా వెయిటింగ్ మీకు కూడా వెయిటింగ్ చేసుకోర్రి. ఇట్లా తినుండ్రి. పెడతామటు దీని చూపిస్తుంది మీకు, ఎట్లయింది దీని చూపిస్తుంది. కానీ ఇట్లా మమ్మీ ఫుడ్ ఇట్లా ఇట్లా తినాలని ఇష్టం పెడితే కూడా అది అమృతం అవుతుంది. గిన్నెలోకి ఎక్కుతా. ఇక రోలు కడుక్కొని ఎంత బాగుంది కదా. టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది టేస్ట్. నోరుకు రుచి వస్తుంది. అదొక గుండె గుడక మంచిది మనకు. ఎల్లిగడ్డ తోటి గుండె గుడక, ఆటు గుడక మంచిది ఆరోగ్యం. ఇట్లా వేసుకుంటే పిల్లలకు గుడక సప్పగా కలిపి నూనె వేసి 4 బుక్కలు పెట్టేదనుకో, వాళ్ళకి ఏదైనా ఇక జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా నోరుకైతే రుచి వస్తుంది, బాగుంటుంది. సూపర్. తిను నువ్వు కూడా. నేనా తినా ఇప్పుడే, నేను తిన్న తర్వాత చూపిస్తా. ఎల్లిపాయ కారం ఎట్లా చేసింది మమ్మీ, ఏం చేసిందో సింపుల్, అసలు సింపుల్ గానే, కానీ టేస్ట్ మాత్రం సింపుల్ కాదు. అంటే ఇది రోట్లని నూరుకోవాలి, కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. రోట్ల అని అనుకునే రోట్ల అంటుంది. రోలు రోలు ఉంటది కదా, దంచింది చూసిరాలు చూసిరు. ఇది నిలువ ఉంటది మమ్మీ? నిలువ ఉంటది, ఉంటది 2-3 నెలలు అయినా ఉంటది. ఉంటది, బయటనే పెట్టుకోవచ్చు, అది ఎటు పోదు, ఏం కాదు, ఖరాబ్ కాదు. అయ్యో బూజు వస్తుంది ఇట్లా అట్లా. నీళ్ళ సుక్క పడకుండా వెయ్యండి, పడద్దు. ఇట్లా ఆయిల్ వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఫస్ట్ మంచిగా ఆయిల్లో కలుపుకొని పచ్చి ఆయిల్ వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా తింటాం మేమైతే. మీరు చూడు, ఈ టేస్ట్ చూడు ఎట్లుంటది అన్న చూడు. గరం గరం అన్నంలో ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకొని తింటే సూపర్ ఉంటది. నోరు మంచి లేదన్నప్పుడల్లా, నోరు అసలు సైలేదు, ఏ టేస్ట్ వస్తలేదు అన్నప్పుడల్లా మమ్మీ ఇట్లా చేస్తుంది.
నోరంతా జలుబు జలుబు ఉన్నది మమ్మీ, అంత నోరంతా ఇట్లా ఉన్నది అనగానే ఇట్లా ఎల్లిపాయ కారం దంచి ఇచ్చి ఇట్లా చేసి ఇక పెడితే ఎంత కమ్మగా రుచి వచ్చింది మమ్మీ అని అంటారు. ఇక అంటారు కాబట్టి మీరు కూడా అనాలి చేసుకోవాలని. గరం ఉందా అట్లా గరం గరం అన్నంలోనే ఎల్లిగడ్డ కారం కమ్మ అనిపిస్తుంది. ఇట్లా కొంచెం గరం గరంగా ఇట్లా నోరైనా కానీ సెట్ అయిపోతుంది మొత్తం. సర్ది ఉన్నా జ్వరం ఉన్నా నోరు మంచిగా లేకుంటున్నా అంత బాగుంటుంది. నోరు మంచిగా లేకుంటుంటుంది. చూపిస్తున్నా అమృతం. తిను చూపెడితే అలా వెళ్తుంది. నెయ్యితో కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నది అంటే నెయ్యి వేసుకోండి. నేమైతే నూనె వేసుకొని తింటాం ఎప్పుడు. ఇక అదే అలవాటు ఉండి అట్లనే చూపిస్తుంది. కమ్మగా ఉంటది. తిమ్మ తిమ్మ ఇట్లా అనిపిస్తుంది ఎల్లిగడ్డతోటి. జీలకర్ర కారం ఉప్పు వేసింది కదా మమ్మీ, మంచిగా తిమ్మ తిమ్మ ఇట్లా కమ్మ ఉంది. బాగుంటుంది. చేసుకొని ఎల్లిపాయ కారం అని అనుకోకూరి, ఇది ఎల్లిపాయ చిన్న ఉంటది అని దాని లెవెల్ ఉంటది. దాని బుద్ధి దాని వేరే ఉంటది. దాని రిజల్ట్ వేరే ఉంటది. అల్టిమేట్ టేస్ట్ మస్తుంది. మంచిగా ఎల్లిపాయ కారం కూడా ఇది కూడా ఉంటే బాలంతలకు ఇట్లనే చేసి పెడతారు. మాకు చేసి పెట్టిరు, మీరు పుట్టినప్పుడు చేసి పెట్టిరు కాబట్టి ఇది అప్పుడు మనకు ఏంటంటే నోరు మంచిగా లేకుంటుంటది బిడ్డలది ఇట్లా అని మంచిగా చేసి పెడతారు. ఇట్లా ఇట్లా చేసి పెట్టి నెయ్యి ఎత్తురు, ఇంత ముద్దంత నెయ్యి వేస్తురు, నూనె అన్న ఎత్తురు. ఎట్లున్నాలో అట్లా ఇక వేడి వేడి అన్నం పెట్టి పెడతారు. గట్టిగా ఉంటారు డెలివరీ అయిన వాళ్ళని. ఉల్లిగడ్డ వేసుకోము, ఎల్లిగడ్డతోటి దంచి పెడతారు. తినచ్చో తినద్దో ఉల్లిగడ్డ ఏం తెలియదు నాకు, కానీ తర్వాత పప్పుచారు టమాటా వేసి పప్పుచారు పప్పుచారు చేస్తారు. ఇట్లా పలుసగా చేసి అట్లా వేస్తారు. పాతకాలం. ఇక తర్వాత కీమా అంటారు. మళ్ళీ తర్వాత కోడి కూరని అయితే పెట్టకపోతుంది. మీరు కూడా వేసుకోరి, అసలు వేరే లెవెల్ ఉంది. మంచిగా ఉందా? మంచిగా ఉంటుంది. కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకూరి, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సరే ఉంటాం మరి ఇక.